తెలుసా? ఎవరితో సహవాసం చేయాలో వారితో సహవాసం చేయలేకపోతున్నాం, ఎవరితో సహవాసం చేయకూడదో వారితో సహవాసం చేస్తున్నాం. ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడలేకపోతున్నాం, ఎవరితో మాట్లాడకూడదు వారితో మాట్లాడుతున్నాం. ఎవరితో గడపాలో వారితో గడపలేకపోతున్నాం, ఎవరితో ఉండకూడదు వారితో ఉండడానికి ఇష్టపడుతున్నాం. అందుకే మనందరి కోసం కీర్తనల గ్రంథం మొదటి కీర్తనలోనే దేవుడు రాశాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గంలో నిలవద్దు, అపహాసకుడు కూర్చుండు చోటున కూర్చోవద్దు. అయ్యా మరి ఎక్కడుండాలి అని అడిగితే నీ సహవాసపు అనుభవాలు మారాలి, నీ స్నేహాలు మారాలి, నీ సాంగత్యాలు మారాలి. అంటే ఇప్పుడు దాకా దుష్టులతో నడిచే వ్యక్తివిగా, పాపుల మార్గంలో నిలవబడే వ్యక్తివిగా, అపహాసకుడు కూర్చున్న చోటనే కూర్చుండే వ్యక్తివిగా నీ ఉన్నావు గనుకే నీ జీవితంలో అభివృద్ధి కనబడడం లేదు. ప్రార్థన చేసే నీ నోటి నుండి రాకూడని మాటలు వస్తున్నాయి గనుకే, ప్రార్థనలో ప్రభు పాదాల దగ్గర కన్నీరు కాచే నీ కనులు చూడకూడని దృశ్యాలు చూస్తున్నాయి గనుకే, ప్రభు పాదాల దగ్గర మోకరిల్లే మన మోకాళ్ళు నడవకూడని ప్రాంతాల్లో నడుస్తున్నాయి గనుకే, ప్రభు స్వరాన్ని వినడానికి ఆతృత పడే మన చెవులు వినకూడని మాటలు వింటున్నాయి గనుకే దేవుని కార్యాలు కుటుంబంలో జరగడం లేదు.